మా చేతిలో ఉన్నటువంటి కరపత్రికలు ఇస్తూ ఉన్నామంటే, మేము విధంగా పాటలు పాడి మీ గ్రామానికి వచ్చామంటే కారణము యేసుక్రీస్తు మా పట్ల ఎంత ప్రేమ చూపించాడో ఆ ప్రేమ మీ పట్ల కూడా చూపిస్తున్నాడనే విషయాన్ని తెలియపరచడానికి వచ్చాం. ప్రియమైన వారులారా, యేసయ్య మీ పట్ల ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మీ పట్ల ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ప్రియమైన వారులారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుడి లోకాన్ని సృష్టించాడు. ఆయన అంటున్నాడు బైబిల్ గ్రంథంలో, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని. ఈ లోకంలో అందరూ కూడా ఎంతో ప్రయాసతో బ్రతుకుతూ ఉన్నారు, ఎంతో శ్రమలతో బ్రతుకుతూ ఉన్నారు, వేదనలతో బ్రతుకుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, మిమ్మల్ని అందరినీ కూడా యేసయ్య పిలుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం ఎంతో శ్రమిస్తూ ఉన్నాం, బాధపడుతున్నాం, కష్టపడుతున్నాం. కానీ మనము ఈ లోకానికి ఎందుకు వచ్చామో అనే సంగతి మర్చిపోతున్నాం. ఈ లోకానికి చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఈ లోకంలో పుట్టిన తర్వాత ఏముంది, ఈ లోకంలో పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లల్ని కలాలి, వాళ్ళ కొరకు ఆస్తులను సంపాదించాలి, వాళ్ళకి పెళ్లి చేయాలి అనే విషయాన్ని మాత్రమే ఆలోచిస్తున్నారు. అలా వారికి పెళ్లి చేసి మన ముసలి ప్రాయంలో మనం చనిపోవడమే ఇదే జీవితం అని ఆలోచిస్తున్నారు. కానీ మనం ఈ భూలోకానికి మన తల్లి గర్భం ద్వారా ఎందుకు వచ్చామో అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఈ భూలోకంలోనికి మన తల్లి గర్భం ద్వారా ఎందుకు వచ్చాం ప్రియమైన వారులారా అంటే, నిన్ను నన్ను సృష్టించిన దేవుడిని తెలుసుకోవడానికి, ఆకాశం అందు కనిపిస్తున్నటువంటి సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను ఏ దేవుడైతే సృజించాడో ఆ దేవుడిని తెలుసుకోవడానికి నీవు నేను తల్లి గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాం. నీవు నేను ఎందుకు బ్రతుకుచున్నామంటే, ఆ దేవుడిని తెలుసుకొని ఆ దేవుడిని ఆరాధించాలనే దేవుడు ఒక ప్రణాళికలతో మనల్ని మన తల్లి గర్భం ద్వారా ఈ లోకానికి పంపించాడు. అది మనము గుర్తెరగక, అది మనము తెలుసుకోక మనం ఏం చేస్తున్నామంటే ప్రియమైన వారులారా, ఈ లోకంలో సంపాదన కొరకు, ఈ లోకంలో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, ఆ పిల్లలను కని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడానికి ఆస్తులు సంపాదించి చనిపోవడమే జీవితం అని అనుకుంటూ ఉన్నాం. ఇది కాదు జీవితం. దేవుణ్ణి ఎరగడమే ఈ లోకంలో జీవితం. ఇవన్నీ కూడా మనకు అవసరతలే. అందుకే దేవుడు మనకు వెలిగివ్వడానికి సూర్యుడు నుంచాడు, చల్లదనం ఇవ్వడానికి చంద్రుడు నుంచాడు, నక్షత్రాలు నుంచాడు. అలాగే భూమి మీద సమస్త జీవులను, సమస్త మొక్కలను, చెట్లను మన కొరకు ఉంచాడు దేవుడు. అంటే ఇవన్నీ అవసరతలే. అవసరతలను తీర్చుకోవడానికి దేవుడు ఈ సమస్తమును ఏర్పాటు చేశాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఎవరో నువ్వు తెలుసుకోవాలని దేవుడు ఈ లోకానికి మనల్ని పంపించాడు. మన తల్లి గర్భం ద్వారా మనం ఈ లోకానికి వచ్చాం. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడిని నీవు నేను తెలుసుకోవాలి. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడిని నీవు నేను తెలుసుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉన్నాం. ఎలా అంటే దేవుడి దగ్గరికి వెళ్తూ ఉన్నాం, ఏదో ఒక విధంగా మనం దేవుని చేరుకోవాలని ఆశతో, దేవుని చేరుకోవాలని ఆశతో ఏదో ఒక పని చేస్తున్నాం. కొంతమంది దాన ధర్మాలు చేస్తున్నారు, కొంతమంది ఏం చేస్తున్నారంటే పూజలు చేస్తున్నారు, కొంతమంది తీర్థయాత్రలకు వెళ్తున్నారు. ఈ విధంగా దేవుని చేరుకోవడానికి ఏదో ఒక విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే ప్రియమైన వారులారా, అయ్యా రక్షణ పొందుకోవడానికి నేనేం చేయాలని యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. రక్షణ పొందడానికి నేనేం చేయాలి? నాకైతే ఆస్తులు ఉన్నాయి, నాకైతే అంతస్తులు ఉన్నాయి, నాకైతే భవనాలు ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి, ఏమీ కొదువు లేదని లేదు. అన్నీ నేను సంపాదించుకున్నాను, నాకేమీ కొదువు లేదు. అయితే నాకు ఒకటి మాత్రము నా జీవితంలో వేధిస్తుంది. ఏంటి అంటే పాపము. నాకు అన్నీ ఉన్నాయి, ఏమీ కొదువు లేదు, సమస్తము సంపాదించుకున్నాను, ఆస్తులు సంపాదించుకున్నాను, ఐశ్వర్యం సంపాదించుకున్నాను, మంచి పేరు సంపాదించుకున్నాను. కానీ నా జీవితంలో శాంతి సమాధానం లేదు. ఎందుకు అంటే పాపం అనేది నా జీవితంలో ఉంది. ఆ పాపం అనేది నన్ను నిలబడి చేస్తూ ఉంది. ఆ పాపం అనేది పదే పదే నాకు తెలియపరుస్తుంది, నువ్వు పాపివి, నువ్వు చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు అనే ఆలోచన నాకు కలుగు చేస్తుంది. కనుక నాకు ఎవరు రక్షిస్తారు? నేను నరకానికి వెళ్లకుండా ఎవరు నన్ను రక్షిస్తారు? ఈ పాపముల నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? అయ్యా నేను రక్షింపబడడానికి నేనేం చేయాలని బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నీ జీవితంలో ఆ ప్రశ్న కలగట్లేదా? ఈరోజు నీ యొక్క హృదయంలో ఆ ప్రశ్న కలగట్లేదా? నేను పాపిని, నా పాపాలు ఎలా పోతాయి అనే ఆలోచన నీకు రావట్లేదా? ప్రియమైన సహోదరి సహోదరుడా, మన పాపాలు పోవాలంటే ఆ యొక్క ఎవరైతే భూమి ఆకాశము సృష్టించాడో ఆ దేవుడే మన పాపములను తొలగించగలడు.
ఎవరైతే మనల్ని మన తల్లి గర్భం ద్వారా ఈ లోకానికి పంపించాడో ఆ దేవుడు మాత్రమే మన పాపాలను తొలగించగలడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, మన పాపాలు పోవాలంటే ఆ దేవుని దగ్గరికి మనం చేరుకోవాలి. ఆ దేవుడు మాత్రం మన పాపాలను తొలగించేవాడు. కనుక ఒకసారి మన పాపాలు పోగొట్టుకోవడానికి మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనం దేవుని చేరుకోవాలని అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నాం, కానీ మన పాపాలు పోవట్లేదు, మనం దేవుని చేరుకోలేకపోతున్నాం. అందుకే ఆ దేవుడి లోకానికి శరీరధారిగా వచ్చాడు, ఆ దేవుడి లోకానికి నరరూపుగా వచ్చాడు, ఆ దేవుడి లోకానికి నా రూపంలో వచ్చాడు. అంటే మనిషి రూపంగా వచ్చాడు. మనిషి రూపంగా వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు సమస్త మానవాళి కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు నా కొరకు సమస్త మానవాళి కొరకు తన రక్తాన్ని కాచాడు. మీరు అడగవచ్చు ప్రశ్న, మీ ప్రశ్న వేయొచ్చు, ఆయన ప్రాణం పెడితే మా పాపాలు పోతాయా, ఆయన రక్తము కారిస్తే మేము నరకానికి వెళ్ళిపోతామా అనే ప్రశ్న మీరు వేయొచ్చు. ప్రియమైన వాళ్ళరా, అవును, ఆయన ప్రాణం పెడితే మన పాపాలు పోతాయి. ఆయన ప్రాణం పెడితేనే మనకు రక్షణ వస్తుంది. ఆయన రక్తము కారిస్తేనే మన పాపం నుంచి మనకు శుద్ధి కలుగుతుంది. కనుక ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రియమైన వాళ్ళరా, మీరు ఉంటుంటారు కదా, ఏం చేస్తూ ఉంటామంటే పండుగలకి అన్నిటికీ మనం కోళ్ళని కోస్తాం, గొర్రెలను కోస్తాం, వాటి రక్తం ద్వారా మన పాపాలు పోగొట్టుకోవాలనుకుంటూ ఉంటాం. మన పాపాలు అనేవి కోళ్ళ రక్తం ద్వారా కానీ, గొర్రెల రక్తం ద్వారా కానీ, మేకల రక్తం ద్వారా కానీ పోదు. ప్రియమైన వాళ్ళరా, మన యొక్క పాపాలు అనేవి మనిషి చేసిన పాపముకి మనిషి రక్తమే అవసరము. ఎందుకంటే మనిషి చేసిన పాపాలకి మనిషి మాత్రమే బలి అవ్వాలి, శిక్ష అనుభవించాలి. నేను తప్పు చేస్తే నాకే శిక్ష వస్తుంది, అలాగే ఎవరు తప్పు చేస్తే వారికే శిక్ష వస్తుంది. నేను పాపం చేశాను కనుక నాకు శిక్ష రావాల్సింది నాకే వస్తుంది. నేనే రక్తము కాచాలి, నేనే నా పాపము కొరకు నా శిక్షను బట్టి నేనే ప్రాణం పెట్టాలి. కానీ నాకు బదులుగా ఒక వ్యక్తి ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు. ఆయనే దేవుడు. ఆకాశమును, భూమిని, సూర్యచంద్ర నక్షత్రాలను, నిన్ను నన్ను సమస్త మానవులను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయనే యేసుక్రీస్తు. ప్రియమైన వాళ్ళరా, ఆ యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఏం చేశాడంటే నరులందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, నరులందరి కొరకు తన యొక్క రక్తాన్ని కాచాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, మనమందరం చేయవలసిన పని ఏమిటంటే, ఎవరైతే నేను పాపిని అనుకుంటున్నారో, నాకు రక్షణ కావాలి, నాకు సమస్తం ఉంది, ఐశ్వర్యం ఉంది, నాకు బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ సంపాదించుకున్నాను, కానీ పాపం అనేది నాలో ఏం చేస్తుందంటే నన్ను ప్రతి దినము కూడా వేధిస్తుంది, నేను పాపిని అనేది నాకు తెలియపరుస్తుంది. కనుక ఈ పాపం పోవాలి అనుకుంటున్నాను, ఈ పాపం నుంచి నేను విడుదల పొందాలనుకుంటున్నాను, ఈ పాపం నుంచి నేను రక్షణ పడాలనుకుంటున్నాను. కనుక ఎలా నేను రక్షణ పడాలి అని ఆలోచిస్తే ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు మంచి జవాబు దొరికింది. ఈరోజు నీ పాపాలకి యేసుక్రీస్తే రక్షకుడు. యేసుక్రీస్తు ద్వారానే నీ పాపాలు పోతాయి. నువ్వు అనుకుంటూ ఉన్నావేమో నా పాపాలు ఎలా పోతాయని. ఈరోజు యేసుక్రీస్తు నీ పాపాలు తొలగించడానికి, నీ పాపముల నుంచి నేను విడిపించడానికి ఆయన వచ్చాడు. నీ పాపాలు పోవడానికి యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు రావాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు అని నువ్వు అడిగినట్లయితే యేసయ్య నీ పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య నీ పాపాల నుంచి నేను విడిపించి ఆ పరలోక రాజ్యానికి చాచడానికి నేను సిద్ధంగా ఉన్నాడు. ఆయన నరకం నుంచి తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు నీ పాపాల నుంచి విడిపించబడడానికి సిద్ధంగా ఉంటే, ఆ బైబిల్లోని వ్యక్తి అయ్యా నేను రక్షింపబడడానికి, పాపం నుంచి విడుదల పొందడానికి, నరకం నుంచి తప్పించడానికి నేనేమి చేయాలి అని అడిగాడు. ఈరోజు అదే ప్రశ్నలు నీలో ఉంటే, నీ పాపములు క్షమింపబడాలని అనుకుంటే, నీ పాపముల నుంచి నువ్వు విడుదల పొందాలనుకుంటే, నీ యొక్క పాపముల ద్వారా నరకానికి నువ్వు చేరబోతున్నావు, ఆ నరకం నుంచి తప్పించుకోవాలనుకుంటే యేసయ్య దగ్గరికి రా. ఇదే అనుకూల సమయం ప్రియమైన వాళ్ళరా. యేసయ్య అంటున్నాడు, ఆకాశం అందు కానీ, భూమి అందు కానీ, భూమి కింద ఉన్న నేల అందు కానీ ఏ నామంలో రక్షణ లేదు, ఆయన నామంలోనే, యేసయ్య నామంలోనే రక్షణ అంట బైబిల్ స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కనుక యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే యేసయ్య నీ పాపములను క్షమించి నరకం నుంచి తప్పించి ఆ స్వర్గానికి నువ్వు వారసునిగా చేస్తాడు. మీరు ఒకవేళ ఇదే ప్రశ్నలు కలిగి ఉంటే ఈరోజు మీరు సమాధానం పొందుకున్నారు. యేసయ్య మీ పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉన్నాడు. ఆయన మీ పాపం నుండి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మీ హృదయంలో చిన్న ప్రార్థన చేసుకోండి. యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించండి యేసయ్యా అని మీరు ప్రార్థన చేసినట్లయితే యేసయ్య మీ పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆ నరకం నుంచి తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆ పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మీరు ఇదే సమయంలో ప్రార్థన చేయవలసిందిగా, మాతో కలిసి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. మీరు ఏ పనిలో ఉన్నా సరే, కూర్చుని ఉన్నా, నిలబడి ఉన్నా, ఏ పని చేస్తున్నా సరే, మీరు మాతో కూడా ఏకీభవించండి. మీరు మీ హృదయంలో చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే దేవుడితో అడగడమే, యేసయ్యా నేను పాపిని అని చెప్పడమే.
నా పాపములను క్షమించు, నా నరకం నుంచి తప్పించు, స్వర్గాన్ని ఇవ్వు ప్రభు అని చెప్పడమే ప్రార్థన. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహోన్నతుడా, ఇదిగో నన్ను అనేక మంది విన్నారు. నన్ను ఎవరైతే విన్నారో వారి మాటను ఆలకించండి ప్రభు. వారి హృదయంలో నుంచి యేసయ్యా నేను పాపినని ఎవరు అంటున్నారో, యేసయ్యా నా పాపాలు క్షమించండి అని ఎవరు అడుగుతున్నారో వారి పాపాలను క్షమించండి. వారి యొక్క నరకం నుంచి వారిని తప్పించండి. ఆ నిత్య జీవానికి, ఆ పరలోక రాజ్యానికి, ఆ స్వర్గానికి వారసులుగా వారిని చేయమని ఈ నామానికి మహిమకరంగా వాడుకోమని అడుగుతున్నాడు. మహిమ ఘనత ప్రభావం నువ్వే పొందుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాడు మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి యేసు ప్రభు మందిరానికి వెళ్ళండి, బయానపేటకి. అక్కడ పాస్టర్ గారు ఉన్నారు. అక్కడ యేసు ప్రభు గురించి అనేక విషయాలు తెలియపరుస్తారు కనుక యేసు ప్రభు గురించి తెలుసుకోండి. యేసుక్రీస్తు నామములో రక్షణ పొందుకొని నరకాన్ని తప్పించుకోండి, పరలోక రాజ్యమైనటువంటి స్వర్గానికి చేరండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.